అందరికీ నమస్తే. పాటలు మాటలకి స్వాగతం. ఈరోజు మన సప్త శనివార వ్రతంలో 8వ వారము. అదేనండి వడ్డీ వారం అంటారు కదా, అదనమాట. సరే, అందరూ చేసుకుంటున్నారు, మనం కూడా చేసుకుందాం సప్త శనివారాల వ్రతం అని అనుకున్నా, కానీ నాకు చాలా భయం వేసిందండి. ఎందుకంటే నేను చేయగలనా అనేసి అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మాకు హౌస్ హోల్డ్ హెల్ప్ ఏమీ ఉండదండి, అన్నీ మేమే చేసుకోవాలి ఏ టు జీ. దాంతో అమ్మో ఈ పూజ చాలా శుచి శుభ్రంగా చేయాలి, ఎంతో పని ఉంటుంది, నేను చేయగలనా ఒక్కదాన్ని అనేసి అనుకున్నాను. అయితే ఇక్కడ పూలు చూపిస్తున్నాను చూడండి, ఇవన్నీ మా తోటలో ముందు రోజు కోసినవి అనమాట. మాలలు కట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను, బాక్సుల్లో పెట్టి. ఇవన్నీ ఇప్పుడు అన్నీ సార్ట్ అవుట్ చేస్తున్నాను. బంతిపూల మాలలు, చంద్రకాంతపు మాలలు, బంతిపూలు ఈసారి దేవుడి మందిరము, దేవుడి రూమ్కి అటు ఇటు చిన్న మాలలు కట్టి తగిలిచ్చానమాట. అందంగా ఉంటుంది కదా అని చెప్పి, చూడ్డానికి చాలా అందంగా అనిపించినాయి నాకైతే. సరే, సప్త శనివార వ్రతము మనం చేయగలమా అనుకున్నాను. అయితే మా మావయ్య గారి పుట్టినరోజు ఏప్రిల్న వచ్చింది కదండి. అప్పుడు ఇక స్టార్ట్ చేసేయాలి ఏదైనా సరే అని చెప్పి స్టార్ట్ చేశాను. అయితే 7 వారాలు చేయడమే ఎక్కువ నేను అని చెప్పి అనుకున్నాను. వడ్డీ వారం నేనేం చేయలేనులే అనుకున్నాను. అయితే ఆ 8వ వారము శనివారము నా పుట్టినరోజు వచ్చింది. శనివారము పుట్టినరోజు, ఆ రోజు శని త్రయోదశి కూడా వచ్చిందంట. సో స్వామి ఆ రకంగా నీ పుట్టినరోజు కదా, మరి నాకు చేయవా అన్నట్టుగా అనిపించి, సరే స్వామి నీకు వడ్డీ వారం కూడా చేసి పెడతాను అని చెప్పి ఇలాగ ఇవాళ పూజను కూడా చేసుకుందామని మొదలుపెట్టాను. అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. అయితే ఈ స్వామికి వాళ్ళు వేసిన మాల ఎంత కన్నుల పండగగా ఉందోనండి. దగ్గర నుండి చూపిస్తున్నా చూడండి, స్వామి ఎంత ముద్దుగా ఉన్నారో కదా. నా దిష్టి తగిలిద్దా ఏంటి స్వామి నీకు అనేసి అనిపించింది. సరే, ఇక ఈ పూజ అయిన తర్వాత పెరట్లో ఉన్న తులసమ్మకు కూడా పూజ చేసి దీపం పెడదాము ఇవాళ అని చెప్పి మొదలుపెట్టాను. ఈ మధ్య అలస్కా క్రూజ్ ట్రిప్ మీద 10 days వెకేషన్కి వెళ్ళాము. వచ్చేటప్పటికి మా చెట్లన్నీ ఏపుగా పెరిగిపోయినాయండి. ఈవెన్ తులసి చెట్టు కూడా చూసారా, ఆ దీపము హోల్డర్ని కూడా మూసేస్తుంటే కొంచెం వెనక్కి అడ్జస్ట్ చేసి పెట్టి దీపాన్ని వెలిగించాను అనమాట. ఈరోజు ప్రసాదం కోసము గోధుమ అప్పాలు చేద్దాము. నా పుట్టినరోజు కదా, నా పుట్టినరోజున అమ్మ జ్ఞాపకంగా ఈ గోధుమ అప్పాలు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి స్వామికి ఈ గోధుమ అప్పాల కోసమని కలుపుతూ ఉన్నాను. బియ్య పిండిలో కొద్దిగా మెత్తగా నలగొట్టుకున్న బెల్లం కలిపి నీళ్ళతోటి కొద్దిగా జారుగా ఇలా వచ్చేలాగా కలుపుకొని వేసుకోవడమే. గోధుమ అప్పాలు చాలా ఈజీ ప్రాసెస్, అప్పటికప్పుడు కలిపేసుకొని వేసేసుకో. ఈసారి 8వ వారం కదా అని, వడ్డీ వారము నా పుట్టినరోజు కూడా కదా అని చెప్పి గారెలు కూడా ప్రసాదం కింద తయారు చేశాను. ఆ రోజు నా దగ్గర పట్టుపప్పే ఉందన్నమాట. ఇక దాన్నే కొంచెం శుభ్రంగా కడిగి గారెలుగా వేశాను. బంగారు వర్ణంలో గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా స్వామికి అలంకారంగా మా ఇంట్లో పూసిన సన్నజాజి పూలను మాల కట్టి ఈరోజు స్వామికి అర్పించాను. ఈరోజు మన తోట నుండి తమలపాకులు కొంచెం ఎక్కువే కోసానండి, తాంబూలానికి ఎలాగో దీపాల కింద కూడా పెట్టడానికి అని చెప్పి. ఇక దీపాల కింద తమలపాకులు అరేంజ్ చేసి దీపాలను సర్దుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ ఫోన్ కాల్స్ పొద్దున్నే చాలా హడావిడి అయిపోయింది. అందుకని నామాలు పెట్టడము కుదరలేదు. ప్రసాదాలన్నీ కూడా ఇక తెచ్చుకొని ఒక పక్కగా పెట్టుకున్నాను. సేమియా పాయసం వేడిగా ఉంటే కొంచెము చల్లారుస్తున్నాను అనమాట. ఇక దాంతోపాటు గారెలు, నువ్వుల ఉండలు, గోధుమ అప్పాలు అన్నీ ఒక చాట పెట్టుకున్నాను. ఇక తర్వాత చిన్న వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ పద్మావతి అమ్మవారిని కూడా పెట్టుకొని పూల అలంకారం స్టార్ట్ చేశాను. యథామామూలుగా నేను అలంకారం చేస్తూ జటాశ్రమంలో నేను నేర్చుకున్న పాటను పాడతాను. మీరు కూడా వీడియోను ఎంజాయ్ చేస్తూ నా పాటను కూడా వినేయండి. పాండవ వరదాయని పాడరే, అండజవాహన కొనియాడరే. పాండవ వరదాయని పాడరే, అండజవాహన కొనియాడరే.
కొండల రాయనినే కోరరే దండితో మాధవునినే తలచరే జనులు కొండల రాయనినే కోరరే దండితో మాధవునినే తలచరే జనులు గోవింద 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 గోవిందాయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందాయని కొలువరే దేవుడు శ్రీ విభుడని తెలియరే శోభలానంతుని చూడరే దేవుడు శ్రీ విభుడని తెలియరే శోభలానంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యెపుడును బతుకరే జనులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యెపుడును బతుకరే జనులు గోవింద 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 గోవిందాయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద. ఈ రకంగా నేను వడ్డీవారం చేసుకోలే 7 వారాలు చేస్తే చాలు అనుకున్న నాకు నా పుట్టినరోజు రావడము, ఆ 8వ వారము, అలాగే శని త్రయోదశి కూడా అవ్వడము అన్నీ బాగా కలిసి వచ్చినాయి అనిపించింది. ఈ రకంగా స్వామి నా చేత ఈ వారం కూడా పూజ జరిపించుకున్నారు. నాకైతే ఎంత ఆనందం వేసిందో అసలు చెప్పలేనన్నమాట. ఈరోజు పూలన్నీ తెల్ల పూలు ఉన్నాయండి మా గార్డెన్ నిండా. సో సన్నజాజులు, గరుడవర్ధనాలు, తెల్ల గులాబీ పూలు, ఇంకా అలాగే మిగతా తెల్ల పూలు కూడా చాలా వచ్చినాయి. సో ఇవాళ తెల్ల పూలతో ఆ స్వామికి ఈ రకంగా నీరాజనం అర్పించుకున్నాను. ఈ 8 వారాలు జర్నీ అయితే మాత్రం నాకు చాలా 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 బాగా నచ్చింది. ఈ ముందు రోజు క్లీనింగు, శనివారం పూట పూజ, గోవింద నామాలు, పిండి దీపాలు, నువ్వులుండలు, ఇవన్నీ కూడా క్రమంగా చేసుకుంటూ రోజు ప్రతి వారం రావడం అనేది నాకు స్వామి నాకు ఇచ్చిన దివ్యానుభూతి అని చెప్పి అంటాను. ఈ 7 వారాలుగా మీరు కూడా నాతో పాటు జర్నీ చేసి నా వీడియోలు చూసి నాకు కామెంట్లు, లైక్లు చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. అయితే ఇక నుండి 108 దివ్య దేశాల కథలను ప్రతి శనివారము రిలీజ్ చేద్దాము వీడియోలు చేసి అనేసి అనుకుంటున్నాను. 8వ వడ్డీ వారము తోటి ఆపకుండా శనివారం పూట్ల దివ్య దేశాల కథలను వీడియోల రూపంలో మీకు అందించడానికి ఆ స్వామి నాకు అనుగ్రహం ఇస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. కాసేపు అయిన తర్వాత పుట్టినరోజు అని చీర కట్టుకొని స్వామిని దండం పెట్టుకున్నాను.